హాయ్ హలో గైస్ వెల్కమ్ టు ఎస్కే ట్రేడింగ్ క్లబ్. ఇక్కడ నాకు ఒక ఎంట్రీ ఆపర్చునిటీ అయితే కనిపించింది. సిన్స్ మార్నింగ్ వెయిట్ చేస్తున్నాను. ప్రతిసారి ఎస్బీఐలో దొరికేది, బట్ ఈసారి యాక్సిస్ బ్యాంక్లో దొరికింది. కానీ మిస్ అయినట్టుగానే ఉంది ట్రేడ్ అయితే. యాక్చువల్గా ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చి ఇలా వెళ్తుంది, రీటెస్ట్ చేశాక పైకి వెళ్తుంది అనుకున్నాను. కానీ ముందుగానే అప్ సైడ్ అయితే వెళ్ళడం స్టార్ట్ చేసింది. ఇప్పటికైతే నో చేజింగ్. నా ఎస్ఎల్ అయితే ఇక్కడ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మళ్ళీ రీఎంట్రీ ఏమైనా దొరికితే చూద్దాం. సో చూద్దాం, ఒకవేళ రీఎంట్రీ దొరికితే దొరికింది, లేదంటే ఫర్ ద ఎండ్ ఆఫ్ ద డే నో ట్రేడ్. ఓకే గాయస్, నాకు ఇక్కడ ఒక రీఎంట్రీ ఆపర్చునిటీ అయితే కనిపించింది. రైట్, నా లిమిట్ కూడా నేను ప్లేస్ చేశాను. లైక్ ఈ ప్లేస్లో నా లిమిట్ ఆర్డర్ అయితే ప్లేస్ చేశాను. వన్స్ ఆర్డర్ ఎంటర్ అవుతే చెప్తాను. అండ్ ఈ సపోర్ట్ లెవెల్లో నా ఎస్ఎల్ అయితే ఉండబోతుంది. టార్గెట్ చాలా పెద్దగానే ఉంది. ఇట్స్ ఎ నైస్ రిస్క్ రివార్డ్ ఆల్సో. వన్స్ నా ట్రేడ్ ఇనిషియేట్ అవ్వగానే చెప్తాను. లిమిట్ ప్రైస్ ఇంకా ట్రిగర్ అయితే అవ్వలేదు. రైట్, నా పొజిషన్స్ అయితే ఎంటర్ అయినాయి. ఆర్డర్ మొత్తం ఫుల్ఫిల్ అయిపోయింది. లెట్స్ చెక్. యాజ్ ఇట్ ఈస్గా ఎస్ఎల్ వచ్చేసి 1286.80 నా ఎస్ఎల్. లెట్స్ చెక్. టార్గెట్ రీచ్ అవ్వడానికి కొంచెం తక్కువ ఛాన్స్ అయితే ఉంది. మనం చూడొచ్చు అన్ని బ్యాంక్స్ కూడా నెగటివ్గానే ఉన్నాయి. బట్ ఇది ఒక పాజిటివ్ ఎంట్రీ, పాజిటివ్ సెటప్. సో దెర్ ఈస్ నథింగ్ ఎల్స్. తీసుకున్నాము ఎంట్రీ అయితే. చూద్దాం ట్రేడ్ ఎలా వర్క్ అవుతుందో. అండ్ నా ట్రేడ్కి ఇదిగోండి, నేను గీసిన ఈ లెవెల్ అయితే బ్రేక్ ఈవెన్ పాయింట్. వన్స్ ప్రైస్ ఇక్కడికి రీచ్ అవ్వగానే నేనైతే నా ఎస్ఎల్ని పూర్తిగా బ్రేక్ ఈవెన్కి అయితే తెస్తాను.
గైస్ ఇంకా నా ప్రైస్కి అయితే రీచ్ అవ్వలేదు, కానీ నేను నా ఎస్ఎల్ని అయితే సిటీసీకి తెచ్చాను. మీరు చూడొచ్చు, ద వైట్ లైన్ రెఫర్స్ టు మై ఎస్ఎల్. ఇంతకుముందు కింద ఉంది, ఇప్పుడు సిటీసీకి తెచ్చాను. ఇట్ డజంట్ మేక్ సెన్స్. ఒకవేళ వెళ్ళి తగిలినా తగలకపోయినా ఇప్పుడు ఉన్న మార్కెట్ కండిషన్కి అయితే ఎస్ఎల్ వరకు వెయిట్ చేయడం ఈజ్ నాట్ కరెక్ట్. సో అందుకే సిటీసీకి షిఫ్ట్ చేశాను. చూద్దాం, సిటీసీ టచ్ అయితే నో వరీస్, క్విట్ చేద్దాం, మళ్ళీ నెక్స్ట్ డే చూసుకోవచ్చు. ఒక ఫ్రెష్ ఎంట్రీ. ఆల్రెడీ మనం డ్రా చేసిన జోన్ కూడా దాటింది. సో ఆల్రెడీ బ్యాంక్స్ అన్నీ చాలా వీక్గా ఉన్నాయి. సో నేను ఈ పర్టికులర్ జోన్ ఇప్పుడు ఏదైతే డ్రా చేశానో ఇక్కడ ఖచ్చితంగా 75% ఆఫ్ మై క్వాంటిటీ అయితే నేను స్క్వేర్ ఆఫ్ చేస్తా. రెస్ట్ ఆఫ్ ద క్వాంటిటీ విచ్ ఇస్ 25% అది చివరి టార్గెట్ వరకు ఉంచుతా. ప్రెజెంట్ అయితే బ్యాంక్స్ కాస్త వీక్గానే ఉన్నాయి. సో దిస్ మైట్ బి ద బెస్ట్ మూవ్. లెట్స్ చెక్.
మార్కెట్ సైడ్ వేస్ టు బుల్లిష్‌గా బిహేవ్ చేస్తుంది. నా సీటీసీ నుండి నేనైతే ప్రెజెంట్ నా ట్రైలింగ్ ఎస్ఎల్‌ని ఈ పర్టిక్యులర్ క్యాండిల్ లో కింద ప్లేస్ చేస్తున్నాను. ఒకవేళ టార్గెట్ వస్తే ఖచ్చితంగా మొత్తం స్క్వేర్ ఆఫ్ చేయడానికైతే ప్రయత్నిస్తాను. చాలా వీక్‌గా ఉన్నాయి బ్యాంక్ సెక్టర్స్ అన్నీ కూడా ఈరోజు. లెట్స్ చెక్. మార్కెట్ అయితే చాలా వీక్‌గా ఉంది. నేను చెక్ చేశాను. ఇక్కడ కూడా బేరిష్‌నెస్ అయితే ఫార్మ్ అవుతుంది. అది మనకైతే కనిపించట్లేదు. కానీ బేరిష్‌గానే రీడ్ అవుతుంది. నేను నా పర్టిక్యులర్ ట్రేడ్‌ని అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. ఫుల్ టార్గెట్‌ని కాదు, 70% ఆఫ్ మై టార్గెట్ కూడా అచీవ్ అయ్యే పరిస్థితి అయితే లేదు ఎట్ ప్రెజెంట్. సో నా ట్రేడ్ అనేది కరెక్ట్‌గా నేను ఈ క్యాండిల్‌లో ఫినిష్ అయితే చేశాను. రీజన్ అయితే ఒకటే. ఇప్పుడు నేనైతే కింద ఏదైతే సపోర్ట్ లెవెల్ డ్రా చేశానో మళ్ళీ ఎక్కడి వరకు పడిపోయే ఛాన్సెస్ అయితే ఉంది. ఇక్కడ ఈ సపోర్ట్ లెవెల్ ఇక్కడి వరకు అయితే మళ్ళీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో మనకున్న ప్రాఫిట్స్ని ఎరోడ్ చేసుకోవడం కన్నా ఎంతో కొంత సెక్యూర్ చేసుకొని ఈ ట్రేడ్ని అయితే క్లోజ్ చేస్తున్నాం. సో అది
సో, అది చాలా సేపటికి మళ్ళీ సపోర్ట్ లెవెల్ వరకైతే ఫాల్ అయితే చూసాం. జస్ట్ చెకింగ్ కోసమే ఈ మిగతాది కూడా రికార్డ్ చేశాను. దాదాపుగా 1 అవర్ ప్లస్ 45 మినిట్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఇక్కడికి రీచ్ అయింది. సో, ఇదంతా చాలా ఎఫర్ట్స్ తీసుకుంటది. ఇలాగ రికార్డ్ చేయాలి. మార్కెట్ సైకాలజీని లైవ్‌లో రీడ్ చేసి చెప్పాలన్నా ఇది చాలా ఎఫర్ట్స్‌తో కూడుకున్న పని. మీరు చూడొచ్చు ఆల్రెడీ 11:00 నా ఎంట్రీ ఏదైతే అయితే అప్పటి నుండి ఇప్పుడు లైక్ 2:30 వరకు కూడా నేను రికార్డ్ చేస్తూ ఉన్నాను. సో, ఈ ఎఫర్ట్స్ మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా మరిన్ని లైవ్ మార్కెట్ సైకాలజీ వీడియోస్‌నైతే రీడ్ చేస్తూ ఎన్నో వీడియోస్ అయితే చేయడానికుంటుంది. ఓకే. థాంక్ యూ.